హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసి నేను గోంగూర పప్పు చేస్తున్నాను. నేను ముందుగా 3 కట్టలు గోంగూర తీసుకొని దాన్ని మొత్తం ఒలుచుకొని పక్కన పెట్టేసి కడిగేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. తర్వాత చిన్న కప్పు కందిపప్పు తీసుకొని ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని 5-6 ఎల్లిపాయలు తీసుకొని వేసేసాను. చూడండి, తర్వాత కందిపప్పును ఒక 10 నిమిషాలు నానబెడితే స్మూత్గా ఉంటుంది పప్పు. అందువల్ల నానబెట్టేసిన తర్వాత ఒకసారి కడిగేసి కందిపప్పుని, పచ్చిమిర్చి, జీలకర్ర, మనం కడిగి పక్కకు పెట్టుకున్న గోంగూరను కూడా 3 కట్టని అందులో వేసేసి మెయిన్గా దాంట్లో జీలకర్ర, పసుపు, కొత్తిమీర, మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసేసుకొని దాన్ని మూత పెట్టేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ వేస్తే వాటర్ అనేటివి కిందికి రావు, అందువల్ల ఆయిల్ కూడా వేసేసాను. ఒక 4 విజిల్లు ఇచ్చుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఒకసారి మూత తెరిచి చూస్తే ఆవిరి మొత్తం వెళ్ళాక మూత తెరిచి చూడాలి. చూడండి, మొత్తం ఉడికిపోయింది. కొద్దిగా గోంగూర పుల్లగా ఉండడం వల్ల కందిపప్పు అక్కడక్కడ కొంచెం ఇంకా మెత్తగా అవ్వలేదు. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఆ విధంగా రుబ్బుకున్నాను. అది మా సైడ్ అయితే ఎనపడమంటారు. పప్పు కుత్తితో మొత్తగా స్మాష్ చేసుకున్నాను. తర్వాత చిన్న తాలింపు గంట తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మన తాలింపు గింజలన్నీ వేసుకొని తాలింపు చేసుకోవాలి. ఆ విధంగా వెల్లుల్లి ఎర్రగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా పసుపు కూడా కలర్ కోసం వేసుకుంటున్నప్పుడు వేసాను. కొద్దిగా తాలింపులు వేస్తే కొద్దిగా కలర్ మంచిగా ఉంటుందని వేసాను. అంతే, గోంగూర పప్పు చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది రాయలసీమ స్టైల్లో చేశాను, పల్లెటూరు స్టైల్లో. చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా చిన్న కప్పు కందిపప్పుతో చేశాను. కందిపప్పు చిన్న కప్పే తీసుకున్నాను. ఇది ఒక పూటకైతే సరిపోతుంది. ఆ విధంగా మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా తక్కువ వేసాను కాబట్టి పిల్లలు కూడా బాక్స్లోకి ఇదే పెడుతున్నాను. మంచిగా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.